నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టణాల్లో నిర్లిప్తత, పల్లెల్లో హుషారు. శాసనసభ ఎన్నికల్లో పోటెత్తిన ఓటరు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్. హస్తం సునామీలో కారు కొట్టుకుపోతుందన్న రేవంత్. మూడోసారి విజయం సాధిస్తామని భారాస ధీమా. 70కి పైగా స్థానాలతో హ్యాట్రిక్ కొడతామన్న కేటీఆర్. దుబాయ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని. ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొననున్న మోదీ. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 70.66% పోలింగ్ నమోదైంది. చాలా కేంద్రాల్లో రాత్రి 9:30 వరకు ఓటింగ్ కొనసాగడం వల్ల పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.51% పోలింగ్ నమోదు కాగా యాకుత్పురలో అత్యల్పంగా 39.69% ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. చెదురుమదురు ఘటనలు మినహా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాల్ని ఇంకా లెక్కలో చేర్చలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56% మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% రికార్డైంది. మెదక్ 86.69, జనగామ 85.74, నల్గొండ 85.49, సూర్యాపేట జిల్లాలో 84.83% ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా మునుగోడులో గరిష్టంగా 91.51%, యాకుత్పురలో అత్యల్పంగా 39.69% నమోదైంది. జంట నగరాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో 73.37% ఓటింగ్ నమోదైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగ్గా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్లో రాత్రి 8 గంటల వరకు, షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం గూడూరు, తిమ్మాపూర్లోని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8:30 దాటాక కూడా పోలింగ్ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 9:30 వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వేచి ఉండడం వల్ల వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా అక్కడ కూడా అప్పటికే క్యూలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి, జనగామ, ముధోల్, ఇబ్రాహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించగా సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్ ఆలస్యమైంది. వరంగల్ తూర్పులో 5 గంటలు దాటిన తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించకపోవడం వల్ల ఓటర్లు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ లో ఓ పార్టీ ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడగా చెదరగొట్టే క్రమంలో పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పల్లెల్లో పొద్దంతా పనులు చేసుకుని వచ్చిన ప్రజలు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది. యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు బూత్లకు ఓటర్లు ఎంసెట్ పరీక్షకు పరిగెత్తినట్లు ఉరుకులు పరుగులతో వస్తూ కనిపించారు. సాయంత్రం 4 గంటల తర్వాత చాలా పార్టీల వారు ఓటర్ల తరలింపు చేపట్టారు. జాబితాను ముందు పెట్టుకుని ఇంకా ఎవరు ఓటుకు రాలేదో ఆరా తీసి వారి కోసం వాహనాలు పంపారు. వ్యాన్లు, ఆటోలు, చివరకు ద్విచక్ర వాహనాలు కూడా పంపి ఓటర్లను తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఈవీఎంలు ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. పటిష్ట పోలీసుల భద్రత మధ్య ఈవీఎంలను అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సిబ్బంది బస్సుల్లో ఈవీఎంలను తరలించి ఆయా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది.
గుంపులుగా తిరిగితే పోలీసులు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాంగ్ రూములలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని డీజీపీ అంజనీ కుమార్ కొనియాడారు. ప్రధానంగా యువ పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులు బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించారని ఆయన ప్రశంసించారు. అన్ని రకాల పరిస్థితులను, సవాళ్లను అధిగమించి ఎన్నికల విధులు సమర్థవంతంగా కొనసాగించారని అభినందించారు. సీఆర్పీఎఫ్ అధికారులతో అదనపు డీజీలు మంచి సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ఎస్ఐబి అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో కీలకంగా పనిచేశారని డీజీపీ అభినందించారు. పోలింగ్ సందర్భంగా హైదరాబాద్లో వివిధ ఘటనల్లో పోలీసులు 150కి పైగా కేసులు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల పటిష్ట భద్రత, గట్టి నిఘా, అదనపు బలగాల మోహరింపు వంటి కారణాల వల్ల స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 60 స్థానాలకు పైనే హస్తం పార్టీ సాధించే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. భారాస ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావచ్చని పేర్కొన్నాయి. 3, 4 స్థానాల్లో భాజపా, ఎంఐఎం నిలవొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ కు 62 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. భారాసాకు 24 నుంచి 42 స్థానాలు, భాజపాకు 2 నుంచి 12, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లు, ఇతరులు 1 నుంచి 2 సీట్లు గెలుస్తాయని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. రిపబ్లిక్ టీవీ, మ్యాట్రిడ్జ్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ 58 నుంచి 68 చోట్ల, భారాస 46 నుంచి 56 స్థానాల్లో గెలుస్తాయని వెల్లడించింది. భాజపా 4 నుంచి 9 స్థానాల్లో, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ 57 చోట్ల గెలిచే అవకాశం ఉందని సి ఓటర్ అంచనా వేసింది. భారాస 46, భాజపా 9, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ ప్రకారం భారాస 31 నుంచి 47 చోట్ల, కాంగ్రెస్ 63 నుంచి 79 స్థానాల్లో విజయం సాధిస్తాయి. భాజపా 2 నుంచి 4, ఎంఐఎం 5 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. భారాస 35 నుంచి 46, కాంగ్రెస్ 62 నుంచి 72 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. భాజపా 3 నుంచి 8 స్థానాలు, ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. భారాస 45 నుంచి 51, కాంగ్రెస్ 57 నుంచి 67 చోట్ల గెలుస్తాయని రేస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. భాజపా 1 నుంచి 5 స్థానాల్లో, ఎంఐఎం 5 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. భారాస 40 నుంచి 55, కాంగ్రెస్ 48 నుంచి 64 చోట్ల విజయం సాధిస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది. భాజపా 7 నుంచి 13, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. భారాస 22 నుంచి 31 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 67 నుంచి 78 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. భాజపా 6 నుంచి 9, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ కు 56 నుంచి 61 స్థానాలు వచ్చే అవకాశం ఉందని రాజనీతి అంచనా వేసింది. భారాసాకు 45 నుంచి 50 స్థానాలు, భాజపాకు 6 నుంచి 9, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు వస్తాయని రాజనీతి ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అధికార భారాసాకు 58 నుంచి 63 స్థానాలు వస్తాయని ఆత్మసాక్షి అంచనా వేసింది. కాంగ్రెస్ కు 48 నుంచి 51, భాజపాకు 7 నుంచి 8, ఎంఐఎం ఇతరులకు 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. అధికార భారాసాకు 58 నుంచి 63 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆరా అంచనా వేసింది. కాంగ్రెస్ కు 58 నుంచి 67, భాజపాకు 7 నుంచి 8, ఎంఐఎం ఇతరులకు కలిపి 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఆరా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో ఆదివారం వెల్లడి కానున్న ఫలితాల్లో వెల్లడి కానుంది. రాష్ట్రంలో పోలింగ్ సరళిని విశ్లేషిస్తే అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఉండటం పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో మరింత విశ్వాసాన్ని పెంచింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ వైపునకే మొగ్గు చూపాయి. భారాస కంటే 20 నుంచి 25 సీట్లు అధికంగా వస్తాయని పార్టీ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఏఐసీసీ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. అభ్యర్థుల ప్రకటనలో కొంత ఆలస్యం అయినప్పటికీ గెలిచేందుకు అవకాశం ఉన్నవాళ్లనే అభ్యర్థులుగా ఎంపిక చేసింది. టికెట్ దక్కని ఒకరిద్దరు పార్టీ విడిచిపెట్టినప్పటికీ మిగిలిన అసంతృప్తులను సమర్థంగా సముదాయించగలిగింది. ప్రచారం దగ్గర నుంచి అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం, పోల్ మేనేజ్మెంట్ వ్యవహారంలో ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారాసాను గట్టిగా ఢీకొట్టగలిగామని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ తదితరులతో పాటు ఏఐసీసీ నుంచి 150 మందికి పైగా క్షేత్రస్థాయిలో 100 మందికి పైగా వార్ రూంలో పనిచేశారు. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను కూడా అభ్యర్థులకు తెలియజేశారు. పీసీసీ అధ్యక్షుడు తన నియోజకవర్గంతో పాటు 63 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 10 నియోజకవర్గాలలో మల్లికార్జున ఖర్గే, 23 నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ, 26 నియోజకవర్గాలలో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. అధికార భారాస భాజపాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులివ్వడంతో పాటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ వచ్చారు. అత్యధిక స్థానాల్లో గెలుస్తామని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారము రాదు అని చెప్పడం లే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చు తగ్గులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు. కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఆధిపత్యం చెలాయించడానికో, ఎవరినో నిర్బంధించడానికో, ఎవరికో ఇబ్బందిని కలిగించడానికో ఈ అధికారాన్ని వినియోగించదు. ఈ తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురే. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ధీమాగా ఉన్నప్పటికీ పార్టీ అభ్యర్థులు చేజారిపోకుండా కాంగ్రెస్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని భారత రాష్ట్ర సమితి ధీమాతో ఉంది. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని విశ్లేషించిన భారాస ముఖ్య నేతలు కనీసం 70 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన భారాస మళ్లీ అధికారంలోకి వస్తామనే అంచనాతో ఉంది. కనీసం 70 స్థానాల్లో గెలుస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మి అయోమయానికి గురికావద్దని గులాబీ శ్రేణులకు సూచించారు. ఆ రోజు 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 48 సీట్లు వస్తాయని ఒకరు, 50 సీట్లు వస్తాయని ఒకరు, 57 వస్తాయని ఒకరు, 66 వస్తాయని ఒకరు. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జిట్ పోల్స్ ఫ్రమ్ 2018. And this will tell you how what kind of rubbish gets published in the name of exit polls. So, excepting one agency which got it right, but 4 were wrong. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము. మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. నేను మా కార్యకర్తలకి, మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ ఆనాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది, ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి పెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలు, మీరే చదువుకోవచ్చు ఎవరేం చేశారనేది. సో అబౌట్ 5 people had conducted a survey, exit poll back then. Only one got it right. భారాస అభ్యర్థులు ముఖ్య నేతలతో అర్ధరాత్రి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చించారు. పోలింగ్ ను ప్రభావితం చేసిన అంశాలేమిటి అనే అంశంపై పార్టీ శ్రేణులతో పాటు వివిధ ఏజెన్సీలతో నివేదికలను భారాస అధినాయకత్వం తెప్పించుకున్నట్లు సమాచారం. ఆదివారం వెల్లడయ్యే ఫలితాల్లో గులాబీ ప్రభంజనం ఖాయమని భావిస్తున్నారు. And I promise you, for those of you who are fans of BRS and who want KCR Garu to come back and run the state, I promise you, on December 3rd, we are coming back. We are coming back anywhere between
70+ సీట్స్తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టునే 70+ సీట్స్ వస్తాయి. పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. ఇది మీరు డిసెంబర్ 3 నాడు చూస్తారు. అందుకే కాంగ్రెస్ అబద్దాలతో ప్రజలను ప్రభావితం చేస్తోందని భారాస విమర్శించింది. ఫలితాల లెక్కింపు రోజున పార్టీ ఏజెంట్లు, నేతలు అప్రమత్తంగా ఉండాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, భాజపాకు గరిష్టంగా 5 నుంచి 10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని భాజపా వర్గాలు తెలిపాయి. తెలంగాణ పోలింగ్ సరళిని భాజపా అగ్రనేత అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లు, సీట్ల శాతం పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయని భాజపా రాష్ట్ర నాయకత్వం ధీమాతో ఉంది. ఆదివారం వెల్లడయ్యే ఫలితాల్లో సత్తా చాటుతామని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేలు భాజపాకు, మరికొన్ని కాంగ్రెస్కు అధికారం రావచ్చని వెల్లడించాయి. మధ్యప్రదేశ్లో ఈ నెల 17న జరిగిన పోలింగ్లో మళ్లీ భాజపానే అధికారానికి వస్తుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలు ఉండగా 17న జరిగిన ఎన్నికల్లో భాజపాకు 139 నుంచి 163 స్థానాలు, కాంగ్రెస్ 62 నుంచి 86, ఇతరులు 1 నుంచి 9 సీట్లు గెలవచ్చని టుడేస్ చాణక్య సర్వేలో తేలింది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్లో భాజపాకు 95 నుంచి 115 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ 105 నుంచి 120 స్థానాలు, ఇతరులు 15 చోట్ల గెలిచే అవకాశం ఉంది. కమలదళం 118 నుంచి 130 సీట్లు గెలవచ్చని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. కాంగ్రెస్ కు 97 నుంచి 107 సీట్లు రావచ్చని వెల్లడైంది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 100 నుంచి 123 స్థానాలు, కాంగ్రెస్ కు 102 నుంచి 125 స్థానాలు రావచ్చని వెల్లడైంది. పీపుల్స్ పల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ 117 నుంచి 139 స్థానాలు, భాజపా 91 నుంచి 113 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు 106 నుంచి 116 స్థానాలు, కాంగ్రెస్ 111 నుంచి 121 సీట్లు, ఇతరులు 6 చోట్ల గెలవచ్చని తేలింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 140 నుంచి 162 సీట్లతో అధికారానికి వస్తుందని తేలింది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుందని తేలింది. ఇతరులు 3 సీట్ల వరకు గెలవచ్చని వెల్లడైంది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం భాజపాకు 105 నుంచి 117, కాంగ్రెస్ కు 109 నుంచి 125, ఇతరులు 1 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ లో భాజపా 140 నుంచి 159 సీట్లతో అధికారం నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ 70 నుంచి 89 స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితం కానుంది. ఇతరులు 2 సీట్ల వరకు గెలవచ్చు. రాజస్థాన్లో ఈసారి అధికార మార్పిడి జరిగే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందని తెలిపింది. ఇతరులు కొన్ని చోట్ల సత్తా చాటినట్లు వెల్లడించాయి. రాజస్థాన్లో ఈ నెల 25న జరిగిన పోలింగ్లో ఓటర్లు అధికార మార్పిడికే ఓటేసినట్టు మెజారిటీ సర్వేలు వెల్లడించాయి. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ ప్రతిపక్ష భాజపా 108 నుంచి 128 స్థానాలతో అధికారంలోకి వస్తుందని తేలింది. కాంగ్రెస్ 56 నుంచి 72 స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని వెల్లడైంది. ఇతరులు 13 నుంచి 21 స్థానాలు గెలవచ్చని తేలింది. టీవీ9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపాకు 100 నుంచి 110 సీట్లు, కాంగ్రెస్ కు 90 నుంచి 100 స్థానాలు రానున్నాయి. ఇతరులు 5 నుంచి 15 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపా 100 నుంచి 112 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ 62 నుంచి 85 స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఇతరులు 14 నుంచి 15 స్థానాలు గెలవచ్చని జన్ కీ బాత్ తెలిపింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా 95 నుంచి 115 స్థానాలు గెలుస్తుంది. కాంగ్రెస్ 73 నుంచి 95 సీట్లు, ఇతరులు 8 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. రాజస్థాన్ లో హోరాహోరీ ఉంటుందని దైనిక్ భాస్కర్ సర్వేలో తేలింది. ఈ సర్వేలో భాజపా 98 నుంచి 105, కాంగ్రెస్ 85 నుంచి 95, ఇతరులు 10 నుంచి 15 చోట్ల విజయం సాధించవచ్చని వెల్లడైంది. ప్రీ మార్క్ సర్వేలో భాజపా 105 నుంచి 125 స్థానాలు, కాంగ్రెస్ 69 నుంచి 91, ఇతరులు 5 నుంచి 15 సీట్లు గెలవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా 80 నుంచి 100, కాంగ్రెస్ 86 నుంచి 106, ఇతరులు 9 నుంచి 18 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపాకు 115 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు 65 నుంచి 75 సీట్లు, ఇతరులు 12 నుంచి 19 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. ఛత్తీస్గఢ్లో మళ్లీ హస్తం పార్టీదే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 90 స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది.
ఛత్తీస్గఢ్లో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 90 స్థానాలు ఉన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 49 నుంచి 65 చోట్ల గెలిచి తిరిగి అధికారానికి వస్తుందని టుడేస్ చాణక్య అంచనా వేసింది. భాజపాకు 25 నుంచి 41 స్థానాలు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించవచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ ఈటీజీ ప్రకారం కాంగ్రెస్ 46 నుంచి 56 స్థానాలు, భాజపా 30 నుంచి 40 చోట్ల, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలుస్తారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ 46 నుంచి 55 స్థానాలు, భాజపాకు 35 నుంచి 45 సీట్లు, ఇతరులకు 10 స్థానాలు రావచ్చని దైనిక్ భాస్కర్ అంచనా కట్టింది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. జన్ కీ బాత్ అంచనా ప్రకారం ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలవనుంది. భాజపా 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ 46 నుంచి 56 స్థానాలు గెలవచ్చని వెల్లడైంది. భాజపా 30 నుంచి 40 చోట్ల, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలు గెలవచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. భాజపాకు 36 నుంచి 46 స్థానాలు, ఇతరులు 1 నుంచి 5 స్థానాల్లో గెలవనున్నారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 54 నుంచి 64 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. భాజపాకు 29 నుంచి 39 స్థానాలు, ఇతరులకు 2 స్థానాలు దక్కవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మిజోరంలో అధికార మార్పిడి అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు ఇచ్చాయి. మిజోరం అసెంబ్లీ మొత్తం 40 స్థానాలు ఉండగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్, 6 పార్టీల కూటమి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం మధ్య హోరాహోరీ జరిగినట్టు తెలుస్తోంది. అతిపెద్ద పార్టీగా జెడ్పీఎం కూటమి నిలిచే అవకాశాలున్నాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ 14 నుంచి 18 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. జెడ్పీఎం 12 నుంచి 16 చోట్ల, కాంగ్రెస్ 8 నుంచి 10 చోట్ల, ఇతరులు 2 స్థానాల్లో గెలవచ్చు. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్ 10 నుంచి 14 స్థానాలు గెలవనుంది. జెడ్పీఎం 15 నుంచి 25 స్థానాలు, కాంగ్రెస్ 5 నుంచి 9 చోట్ల, ఇతరులు 2 చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్లో ఎంఎన్ఎఫ్కు 15 నుంచి 21 స్థానాలు, జెడ్పీఎంకు 12 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్కు 2 నుంచి 8 స్థానాలు, ఇతరులు 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్కు 16 నుంచి 20 సీట్లు రానున్నాయి. జెడ్పీఎం 10 నుంచి 14, కాంగ్రెస్ 6 నుంచి 10 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో భారత్ మాటలకే పరిమితం కాలేదని చేతల్లో చూపామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, అడవుల పెంపకం, ఇంధన పొదుపు, మిషన్ లైఫ్ వంటి రంగాల్లో భారత్ విజయం సాధించిందన్న మోదీ పొడమితల్లి పట్ల భారతీయుల నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. COP28 ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ చేరుకున్నారు. బయలుదేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక సాయం, సాంకేతికత అందజేయాలని పిలుపునిచ్చారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మరో 3 అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు. 2 వారాల పాటు సాగనున్న COP28 సదస్సులో వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు పాల్గొంటారు. పేదలు, యువత, మహిళలు, రైతులే తన దృష్టిలో 4 పెద్ద కులాలని ప్రధాని మోదీ అన్నారు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తనకంటే ముందు దేశాన్ని పాలించిన పార్టీలు తమను తాము భూస్వాములుగా భావించుకునేవని, అభివృద్ధిలో ప్రాధాన్యాలకు ఓటు బ్యాంకు రాజకీయాలనే గమనంలో తీసుకునేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీలైనంత ఎక్కువ మందికి చేర్చడానికి ఉద్దేశించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ రథాలు ఇప్పటి వరకు 12,000 పంచాయతీలకు వెళ్లాయని, 30 లక్షల మందికి పైగా ప్రయోజనం పొందారని తెలిపారు. తాను ఏదైనా హామీ ఇస్తే దానిని నెరవేర్చి తీరుతాననేది ప్రజలకు తెలుసని చెప్పారు. అందుకే వీటిని మోదీ గ్యారంటీ రథాలుగా పిలుచుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని, రైతులకు డ్రోన్లను అద్దెకిచ్చేందుకు ప్రవేశపెట్టిన డ్రోన్ దీదీ యోజనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 3 ఫార్మాట్లకు 3 సారథులను నియమించింది. టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ, వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టునే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. ప్రపంచ కప్లో ఆడిన సుబ్మన్, జడేజా, సిరాజ్,
టీ20 జట్టుతో కలవనున్నారు. సంజు శాంసన్కు వన్డే జట్టులో చోటు దక్కింది. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజిత్ పటీదార్ వన్డే సిరీస్కు ఎంపికయ్యారు. ఈ 2 సిరీస్లకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్లో పాల్గొంటారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ టెస్టుల్లో పునరాగమనం చేయనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ టెస్టులకు ఎంపికయ్యారు. బౌలర్ షమీ ఫిట్నెస్ నిరూపించుకుంటే టెస్టులకు ఎంపిక చేస్తామని సెలెక్టర్లు తెలిపారు. భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. తమిళనాడు మదురైలోని ప్రసిద్ధ వండియూర్ మరియమ్మన్ తెప్పకులం దేవాలయం కోనేరు పూర్తి సామర్థ్యంతో నిండి కలకలలాడుతోంది. తమిళనాడులో తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ దేవాలయ కోనేరుకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. ఆకాశం నుంచి డ్రోన్తో చిత్రీకరించిన ఆ ఆలయ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.